ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే నిన్న నా కోసము మిరపకాయ బజ్జీలు చేసింది. చూసిరు కదా. ఇక అదైపోయింది. ఈరోజు అయితే పోలేలు చేస్తుంది. మా మమ్మీకి పోలేలు చేయడం అంటే అయితే చాలా ఇష్టం. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పోలేలు చేస్తుంది. అసలు పోలేలు చేసే పండుగ మెయిన్ అంటే ఉగాది. కానీ ఉగాదికే కాదు, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఎవరు వచ్చినా చేస్తూనే ఉంటుంది. పోలేలు అంటే మీ అందరికీ తెలుసా లేదా ఫ్రెండ్స్? చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు. కొంతమంది అయితే పోలేలు అంటారు, కొంతమంది భక్షాలు అంటారు, ఇంకొంతమంది అయితే బొబ్బట్లు అంటారు. మేమైతే మా సైడ్ పోలేలు అని పిలుస్తాము. ఇంకా మీరేం పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక నేనైతే ఇప్పుడు పోలేలు చేద్దాము, నాకు రాదు అని నేను కూడా ట్రై చేస్తున్నా. నాకు కూడా మంచిగానే వచ్చింది పోలేలు చేయడం అయితే. మా మమ్మీ ఎప్పుడు పోలేలు చేసినా అసలు నేనైతే కిచెన్ సైడే వెళ్ళేదాన్ని కాదు. కానీ ఈసారి ఎందుకో నాకు కూడా చేయాలి అనిపించింది. అందుకే ఇప్పుడైతే నేను పోలేలు చేస్తున్నా. ఇంకా పోలేలు అయితే చేసిన తర్వాత వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడైతే కొంతమందికి తినాలనిపిస్తుంది. కానీ నాకైతే వేడివేడిగా అస్సలు తినాలనిపించదు. మంచిగా చల్లగా అయినాక తింటా నేనైతే. ఇప్పుడైతే పోలేలు అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి. ఇంకా నేనైతే చెప్పినా కదా చల్లగా అయిన తర్వాత తింటాని. ఇక నేనైతే ఇలా పాలల్లో నెయ్యి వేసుకొని అందులో పోలు వేసుకొని తింటాను. కొంతమంది అయితే పోల మీద డైరెక్ట్ నెయ్యి వేసుకొని తింటారు. ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది టేస్ట్. నాకైతే ఇలా ఇష్టం. మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా వీడియో అయితే చూసిరు కదా. నెక్స్ట్ అయితే మా మమ్మీ నా కోసం ఇంకా ఏమేమి చేస్తుందో నేనైతే ఆ రెసిపీ అయితే తీసి మీకోసం వీడియో పెడతాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ వేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా చిన్న వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.